ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది నేను ఓపెన్ చేశానండి. ఇక్కడ బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఇక్కడ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చిందండి. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం కన్సిడర్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి పడిందండి. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే నిన్న న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది రావచ్చు. అలాగే ఇక్కడ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఉంది. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ డౌన్ కేసులో గిట్ట మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు మంచి ప్రాఫిట్ లో ఉంటారు. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా కిందికి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మార్కెట్ లో ఓన్లీ బయ్యర్స్ వస్తున్నారండి. ఈ బయ్యర్స్ నికే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. కానీ ఇక్కడ మనం కొంచెం చూసి ట్రేడ్ అనేది చేయాలండి. ఎందుకంటే వాలటాలిటీగా ఉంది మార్కెట్. కాబట్టి ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుందండి. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ నీకే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుందాం అనుకున్నానండి. కానీ ఇక్కడ నాకు ఎంట్రీ అనేది మిస్ అనేది అయ్యింది. కానీ ఇక్కడ విధంగా మనకు ఒక లాజిక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డే హై ని బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ ఓన్లీ మళ్ళీ బయ్యర్స్ వస్తారు. ఇప్పుడు ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నా ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అవుతుంది. ఈ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్ వచ్చేసి 60 పాయింట్స్ అనేది ఉంటుంది. నా టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ చూసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి అనేది వచ్చిందండి. వచ్చి ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యే లోపు మళ్ళీ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా వాలటాలిటీలో ఉందండి మార్కెట్ అనేది. వెయిట్ అనేది చేద్దాం, మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది రావాలి. ఈ విక్ నిన్నకే అలాగే మార్కెట్ డైరెక్షన్ గిట్టంగా డౌన్ సైడ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ లో ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తున్నారు ఇంట్రాడే లో. అలాగే డే హై బ్రేక్అవుట్ చేసి ఓన్లీ బయ్యర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.